మంత్రులు ఎన్టీవీతో మాట్లాడుతున్నారు. వివేక్ ఎన్టీవీతో మాట్లాడారు ఈ విజయం మీద. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఉండి ఒక దగ్గర ఉండి వీక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి, తమకు ఎంత మెజారిటీ వచ్చిందనేది బేరీజ్ వేసుకుంటున్నారు. మనతో పాటు మంత్రి వివేక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని? కాంగ్రెస్ నాకు పొన్నం గారికి తుమ్మల గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ చేసినప్పుడు పార్టీ 22% వెనుకకుండే టీఆర్ఎస్తో. కానీ ఈ 2 monthsలో మేము ఏదైతే పని చేసినామో ప్రజలలో ఒక నమ్మకం కలిగించి పార్టీ క్యాడర్ దాన్ని ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా గెలుస్తాం మనము అని చెప్పి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినాం. 22% నెగిటివిటీ పాజిటివ్ అయింది. నేను అయిన తర్వాత అందరూ టైట్ ఉంది అని చెప్పి ఏదైతే టీఆర్ఎస్ కేటీఆర్ సోషల్ మీడియాలో హైప్ చేసినాడు, నేను ఎప్పుడు కూడా ఇదే చెప్పినాను. ఏ సర్వే ఉన్నా కానీ మా సర్వే ఏదైతే నేను చేయించానో దీంట్లో కాంగ్రెస్ పార్టీ 8% ముందు ఉందని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా మా సర్వే చూసిన తర్వాత వారికి కూడా ఒక నమ్మకం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ గెలుస్తుందని. ఈ ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ 9th roundలో 23,000 మెజారిటీ వచ్చింది. 23 సుమారు 23,000 మెజారిటీ వచ్చింది. సో 25,000 క్రాస్ అవుతాము, ఏదన్నా కానీ 25,000 క్రాస్ అవుతాము. దీంట్లో రెండు అంశాలు చూడొచ్చు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒక పునాది వేసింది, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో డెఫినెట్లీ మేయర్షిప్ గెలవాలని చెప్పి ఒక ఫౌండేషన్ వేయించడం జరిగింది. సెకండ్, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది. గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు, సన్న బియ్యము, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లులు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. 10 సంవత్సరాలు కేటీఆర్ ఏం చేయలేదు. ఇది కేటీఆర్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఏ ఎలక్షన్స్ వారు లీడర్షిప్ తీసుకున్నారు, అన్ని ఎలక్షన్స్ ఓడుకుంటూ వచ్చినాడు. ఇది ఒకటి లాస్ట్ ఫైనల్ అన్నమాట. కానీ ప్రతిపక్షం చెప్తుంది మీరు అక్కడ అధికారాన్ని ఉపయోగించారు, డబ్బులు మద్యాన్ని ఉపయోగించి మీరు గెలిచారు, డబ్బులతో గెలిచారనేది ప్రతిపక్షం ఆరోపిస్తుంది సార్. అది ప్రతిపక్షం పని అంతే. ఓడిపోయినప్పుడు ఏదో ఒకటి విమర్శలు చేస్తుంటారు. వాళ్ళు కూడా సత్తాలో ఉండే వాళ్ళు ఇవన్నీ ఏ కార్యక్రమం చేసినా కానీ మునుగోడు, హుజూరాబాదు, దుబ్బాక్ ఇవన్నీ కూడా ఓడిపోయినారు. వాళ్ళు ఇవన్నీ కూడా వారు కేవలము వాళ్ళ లీడర్షిప్ లోపాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఈ ఎలక్షన్లో మనకు చూపించడం జరిగింది. రైట్, అది చివరిలో కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకుంది, అందుకే గెలిచామనేది మంత్రి వివేక్ చెప్తున్నారు.